హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే కదండి. సో మేమైతే కాలభైరవుడి గుడికి అయితే వెళ్ళాము. ఇంతకీ ఇది వైజాగ్లో ఎక్కడుందా అని అనుకుంటున్నారా? మన సింహాచలం వెళ్ళే రూట్ నుంచి సింహాచలం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ రైట్ అనమాట, విజయనగరం వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి. అక్కడి నుంచి అరౌండ్ 1-2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కాలభైరవ గుడి అయితే రాసి ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి అరౌండ్ 1.5 కిలోమీటరు అటు 1.5 కిలోమీటర్ ఇటు అరౌండ్ 3 కిలోమీటర్స్ మనం బై వాక్ అయితే చేయాలండి. సో ఇలా అయితే ఉంటుందన్నమాట రోడ్డు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడైతే అక్కడ పూజ సామాన్లు ఏమీ అమ్మట్లేదు. బట్ ఇప్పుడు మాత్రం హైవే పైన అమ్ముతున్నారనమాట. అక్కడే మొత్తం నువ్వులు, దీపాలు అన్నీ అమ్ముతారు. ఆ వెళ్ళిన రూట్లో చూస్తున్నారు కదా, ఎంత పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉంటాయన్నమాట. అటు ఇటు జీడి తోటలు, మామిడి తోటల మధ్యలోంచి మనం వెళ్తామన్నమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవి రాళ్ళు అనమాట. రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే అక్కడ మొక్కుకుంటే కంపల్సరీగా ఇల్లు అయితే అవుతుందండి. భక్తుల విశ్వాసం అండి. చాలామంది దగ్గర కూడా నేను విన్నాను. సో ఇలాగ పెడుతుంటారనమాట. మేము వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయం ఉంటుంది. మనం దర్శనం చేసుకొని దీపాలు అది పెట్టుకొని, దుర్గాదేవి కూడా గుడి కూడా ఉంటుంది అక్కడ. అక్కడ కూడా దీపాలు పెట్టుకొని, నెక్స్ట్ వినాయకుడికి కూడా దీపాలు అది పెట్టుకొని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇదండి మెయిన్ కాలభైరవుడి గుడి అనమాట. చాలా నమ్మకం అండి ఈ గుడి అంటే అందరికీ. సాటర్డే అయితే చాలా జనం ఉంటారు. యాక్చువల్గా అమావాస్య రోజు వెళ్తారు. అమావాస్య రోజు అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందండి. అరౌండ్ మార్నింగ్ 3 నుంచి అభిషేకాలు అవి స్టార్ట్ అవుతాయంట. బట్ మేమైతే ఎప్పుడు అమావాస్య రోజు అయితే మాత్రం వెళ్ళలేదండి. సాటర్డే పూట వెళ్తాము. కంటిన్యూగా 5 వీక్స్ దేవుడు దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని కాలభైరుడికి ఏదైనా మొక్కుంటే కంపల్సరీగా ఆ కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం అండి. నాకు తెలిసి చాలామందికి ఇలాంటి కోరికలు అయితే తీరాయండి. నేను విన్నాను కూడా. అదేండి ఫ్రెండ్స్, అన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత ఇలా రిటర్న్ అయితే అయ్యామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. పుట్టలు అవి ఉంటాయి కదా, అటు ఇటు కొంచెం సౌండ్ చేసుకొని వెళ్ళండి. సింగిల్గా కాకుండా గ్రూప్తో వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.